అమరావతి రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ హక్కుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై పోరాటానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. రాయలసీమకు తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతోందని విమర్శిస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇంటింటికి కరపత్రాలు, ప్రజల్లో చైతన్యం కలిగించే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. వైసీపీ పోరుతో రాబోయే రోజుల్లో సీమ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీటి ప్రాజెక్టులపై వైసీపీ చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, సజ్జల ప్రకటించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఇంటింటికి కరపత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా అంటే ఉద్యమం రాజకీయంగా వాళ్ళ మనుగడను, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నారా, లేదు అని అంటే నిజంగా అది ప్రజల్లో బలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? మెయిన్ గా రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు కూటమి ప్రభుత్వము ఎలా తిప్పికొట్టబోతుంది? మేజర్ గా చూస్తే సాగునీటి ప్రాజెక్టుల నిధుల విషయంలో కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి వైసీపీకి? ప్రధానంగా రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమకు సంబంధించి చూస్తే గ్రేటర్ రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా ఖర్చు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాయలసీమ రైతుల విషయంలో కానీ తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అప్పట్లో దానికి ఎన్జిటి పర్మిషన్ రాకున్నప్పటికీ కూడా ఆ పనులను కంటిన్యూ చేశారు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభలోనే తాను చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నిలిపివేశారంటూ కూడా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఈ ప్రకటన బేస్ చేసుకుని ఇటు కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమకు సంబంధించి అంటే రాయలసీమలోని 4 జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం ఈ 2 జిల్లాలతో కలిపి మొత్తం ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం విషయంలో కూటమి ప్రభుత్వం ఏదైతే విధానాన్ని అనుసరిస్తుందో ఇది సరిగ్గా లేదు. దీనివల్ల ప్రధానంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమ కూడా తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే పక్కనటువంటి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఇప్పటికే పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటక ఇంకా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తి పెంచినట్లయితే కృష్ణా నీటి కిందికి వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి ఇటు రాయలసీమకి రావాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు కూడా 8 టీఎంసీల నీటిని తోడుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిండాల్సినటువంటి అంచనా ఏదైతే ఉందో అది పూర్తి కాకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుకొని వెళ్ళడం వల్ల రాయలసీమకు నీటి సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల రాయలసీమలోని ప్రాజెక్టులు ఎడారిగా మారే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇటు గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా రమేష్, అయితే గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. సో ఇప్పుడు సీమ హక్కుల పేరుతో ఈ రకంగా పోరాటం చేసి వాళ్ళ ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేదు అని అంటే క్షేత్రస్థాయిలో నిజంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి? అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఆ ప్రభుత్వం తెలుస్తున్నటువంటి విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఒకటి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన ప్రతిపక్షంగా ఏ పార్టీ అయినా చేస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే పందాను అనుసరిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత బలంగా ఉంది. ఎన్నికల తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో రాయలసీమ ప్రాంతంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ప్రధానంగా రైతాంగం సమస్యల పైన దృష్టి పెట్టాలని వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పోరాటం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాయలసీమలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇటు బలహీనపరచడంతో పాటు తాను రాజకీయంగా మైలేజ్ పొందవచ్చనే ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా మిగిలినటువంటి గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా హైలైట్ చేస్తూ ఈ విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో రాజకీయ మైలేజ్ పొందాలనే ఆలోచన అయితే చేస్తోంది. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా ఇటు వైసీపీ చేసినటువంటి ఆరోపణలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అనుమతి తీసుకురాకుండా దాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనే ఎన్జిటి కూడా దానికి అభ్యంతరాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ అభ్యంతరాలను పరిష్కరించకుండా కేవలం ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి వైఖరే కారణం అనేది ప్రధానంగా ఇటు అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇటు రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ప్రాజెక్టుల విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి, ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని కూడా భావిస్తుంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ రమేష్. Right, that's all for now. Stay tuned to Raj News.